హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ బౌల్. మన స్టార్ డైరెక్టర్ అందరూ ఒక్కొక్క సినిమా తీయడానికి 2-3 ఏళ్ళు తీసుకుంటున్నారు. అబ్బా, ఇంకెప్పుడు స్పీడ్ పెంచుతారు? సో ఆ డైరెక్టర్స్ ఎవరో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్ అయితే మొదలైపోయింది. పాన్ ఇండియా ట్రెండ్ మొదలయ్యాక ఫిల్మ్ మేకర్స్ అందరూ ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అన్ని భాషలను దృష్టిలో పెట్టుకుని సినిమాని తెరకెక్కిస్తున్నారు. దీని కారణంగా స్టార్ హీరోల నుంచి వచ్చే సినిమాల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఒక ప్రభాస్ మినహా ఏ హీరో కూడా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ అయితే చేయట్లేదు. ఫ్యాన్స్ ఏమో పిచ్చెక్కిపోతున్నారు, వీళ్ళు ఎప్పుడు సినిమా చేస్తారా అని. ఒకప్పుడు ఏడాదికో మూవీ చేసే హీరోలు ఇప్పుడు 2-3 ఏళ్ళు ఒకే ప్రాజెక్ట్ మీద ఉంటున్నారు. ఫ్యాన్స్ ఏమో ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. సో దీనికి మెయిన్ రీజన్ ఎవరో తెలుసా? డైరెక్టర్సే. అవును, నిజం. గత 2 రోజులుగా డైరెక్టర్ సుకుమార్ గురించి మనకి ఏంటంటో గాసిప్స్ వినిపిస్తున్నాయి. లైక్ పుష్ప లేట్ అవ్వడం అనేది సుకుమారే కారణం అని, లేకపోతే సుకుమార్కి బన్నీకి పడట్లేదని, ఇలా రకరకాల టాపిక్స్ అయితే మనం వింటున్నాం. బన్నీ షూటింగ్కి బ్రేక్ ఇచ్చి ట్రిప్కి వెళ్ళారని, ఇన్నాళ్ళు పెంచిన గడ్డాన్ని కూడా తీస్తారని, మరోవైపు సుక్కు కూడా హాలిడేకి వెళ్ళారని, వీళ్ళిద్దరి మధ్యలో ఏంటో తెలియనిది నడుస్తుందని చెప్పి దానివల్ల షూటింగ్ లేట్ అవుతుందని కూడా మనకి చాలా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. నిజానికి సుకుమారే కాదు, టాలీవుడ్లో అందరూ అలానే ఉన్నారు. పుష్ప 2 రిలీజ్ చేయడానికి సుకుమార్ దాదాపు 3 years తీసుకుంటున్నారు. ఆయన అలా ఉంటే ఇటుపక్క కొరటాల శివ కూడా అట్లానే ఉన్నారు. దేవరా పార్ట్ 1 కోసం 2 సంవత్సరాల కంటే ఎక్కువ టైం తీసుకుంటున్నారు. 2022లో ఏప్రిల్లో ఆచార్య అయితే రిలీజ్ అయిందా, ఇప్పుడు వరకు షూటింగ్ పూర్తి చేయలేకపోయారు దేవరాది. దీంతో ముందుగా అనుకున్న డేట్ కంటే ఇప్పుడు సెప్టెంబర్కి అయితే దేవరాని వాళ్ళు పోస్ట్పోన్ చేశారు. దేవరా ప్రచారం కూడా మనకి ఎక్కడ పెద్దగా వినిపించట్లేదు. ఒక గ్లిమ్స్, ఒక సాంగ్ మాత్రమే బయటకు వదిలేరు. ఇంకా 70 days షూటింగ్ అయితే ఉంది, కానీ అది ఎప్పుడు పూర్తవుతుందో మనకు తెలియదు. తారక్ ఇప్పటి వరకు పలు క్రేజీ ప్రాజెక్టులను అయితే లైన్లో పెట్టుకున్నారు, కానీ కొరటాల శివ దేవరా వల్ల వేరే సినిమాకి అయితే వెళ్ళలేకపోతున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ పరిస్థితి కూడా అట్లనే ఉంది. శంకర్ దర్శకత్వంలో 2021 ఫిబ్రవరిలో అనౌన్స్ చేశారు గేమ్ చేంజర్. ఇంకా ఆ సినిమా సెట్స్ మీదకి వెళ్ళాల అంటే 3 ఏళ్ళకి పైగా మన రామ్ చరణ్ గేమ్ చేంజర్ కోసమే వర్క్ చేస్తున్నారు. ఇప్పటికైతే చరణ్ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ ఒక్కటే జరిగిందంట. మరి మిగిలిన వర్క్స్ అన్నీ అట్లనే పెండింగ్ ఉన్నాయి. వాటి పోస్ట్ ప్రొడక్షన్స్ జరగాలి, సినిమా ప్రమోషన్స్ జరగాలి. ఇప్పటి వరకు గేమ్ చేంజర్ నుండి ఎలాంటి అప్డేట్, ఫస్ట్ లుక్ సింగిల్ మాత్రమే రిలీజ్ చేశారు. తర్వాత ఏ అప్డేట్ ఎప్పుడు వస్తుందో ఎవ్వరికి తెలీదు. సినిమా విడుదల తేదీపై అయితే మనకు క్లారిటీ ఇవ్వట్లేదు. ఇండియన్ 2 అయితే డిజాస్టర్ అయింది. దాని తర్వాత శంకర్ గేమ్ చేంజర్ని ఎలా తీస్తాడని అందరికీ ఒక టెన్షన్ అయితే మొదలైపోయింది భయ్య. అలా ఈ స్టార్ డైరెక్టర్స్ అందరూ నెమ్మదిగా చెక్కుకుంటూ పోవడం వల్ల మన హీరోస్ టైం అయితే వేస్ట్ అయిపోతుంది. సో దీని కారణంతో సినిమా బడ్జెట్ పెరిగిపోయి నిర్మాతల మీద అయితే అధిక భారం పడిపోయి మన స్టార్ డైరెక్టర్ వర్క్స్ విషయంలో స్పీడ్ అందుకోవాల్సిన అవసరం అయితే మనకి ఎంతైనా ఉంది. ఇదిలా ఉంటే మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం అయితే ఫ్యాన్స్ కళ్ళలో ఒత్తులేసుకుని చూస్తున్నారు. మహేష్ బాబు గుంటూరు కారం మన సంక్రాంతికి అయితే రిలీజ్ అయింది, కానీ అప్పటి నుంచి వీళ్ళిద్దరి నుంచి ఏ అప్డేట్ వస్తా అని అందరూ వెయిట్ చేస్తున్నారు. RRR తర్వాత రాజమౌళి గారు వర్క్ చేస్తున్న సినిమా ఇది మహేష్ బాబు గారితో. సో ఈ మూవీ నుంచి ఎప్పుడు ఏం అప్డేట్ వస్తుందా అని అందరూ వెయిట్ చేస్తున్నారు. రీసెంట్గా అంబానీ గారి పెళ్లిలో మహేష్ బాబు గారి లుక్స్ చూసి ఫ్యాన్స్ అయితే ఫిదా అయిపోయారు. లిటరల్లీ ఆ లుక్నే వాళ్ళు నెక్స్ట్ మూవీస్లో కావాలనుకుంటున్నారు. సో వాళ్ళ మూవీ నుంచి డైరెక్టర్ రాజమౌళి అండ్ మహేష్ బాబు గారి మూవీ నుంచి కూడా అప్డేట్ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. సో ఈ స్టార్ డైరెక్టర్స్ అందరూ మన హీరోస్ మూవీని కొంచెం స్పీడప్ చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. సో మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి ఫిల్మీ బౌల్.